This is your K. Mujaka, lecturer in commerce. Today's video, we can discuss about the remaining part of the mechanisms of the corporate governance. My dear student friends, already I have explained the introduction part as well as internal mechanism of corporate governance as well as some part of external mechanism of the corporate governance in previous video. So better watch that video in order to understand that clearly, and remaining continuation part I will explain in this video, my dear student friends. See here, in external mechanisms there are major factors like one is financial market and second one is marketing of goods and services. Ikkada students properly observe here. Competition is another factor which leads the business firm. If the society does not like the products and services offered by a business firm, then it becomes natural that their బిజినెస్ స్టార్ట్స్ డిక్లైనింగ్ అంటున్నాడు. అంటే ఏమిటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ కంపెనీ ఉంది, ఓకేనా, ఒక ఏ కంపెనీ ఉంది, వీళ్ళకి ఓవరాల్గా ఇండియా వైడ్ అనేది వీళ్ళకి నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉంది, వీళ్ళకి నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏదో ఒక రీజన్స్ చేత ఏమంటే ఏదో ఒక రీజన్స్ చేత ఏమిటంటే ఆ యొక్క కస్టమర్స్కి ప్రోడక్ట్స్ అనేది నచ్చదు. ప్రోడక్ట్స్ నచ్చకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ యొక్క బిజినెస్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిక్లైన్ అయిపోతుంది. దాంతోపాటు దాని యొక్క ప్రాఫిట్స్ కూడా ఏమవుతుందంటే రిడక్షన్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీ ఏం చేయాలంటే వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, ఎక్స్టర్నల్ మెకానిజం ఆలోచించాలంటే ఇక్కడ మెకానిజం ఏంటేమి, కంట్రోలింగ్ చేయడం, మానిటరింగ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం. అంటే ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే దే విల్ అడాప్ట్ అండ్ టైమ్లీ రీసెర్చెస్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని వాటిని సర్వే చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఏదైతే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉన్నారో ఆ యొక్క రిసోర్సెస్ని ట్యాప్అప్ చేసుకొని ఆ యొక్క మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ ప్రకారము వెళ్ళిపోతారు. మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, అర్థమైందా? కాంపిటీషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ సచ్ ఎక్స్టర్నల్ మెకానిజం ఆఫ్ సచ్ కార్పొరేట్ గవర్నెన్స్ విచ్ వీఆర్ డిస్కసింగ్ నౌ. కాకపోతే ఒక సొసైటీలో కస్టమర్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ యొక్క కస్టమర్స్కి మనం ప్రాపర్గా సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుంది, ఆ యొక్క మన యొక్క సేల్స్ ఏమైపోతుంది, డిక్లైన్ అయిపోతుంది. ఆ యొక్క సేల్స్ డిక్లైన్ అయిపోతే మన యొక్క ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. అలాంటి వాటిని తగ్గించాలంటే మనం ఏం చేయాలి, వీ షుడ్ మేక్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ. ఆ యొక్క స్ట్రాటజీ ఏమిటంటే ప్రాపర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవడము, కస్టమర్స్ దగ్గర సర్వే చేసుకోవడం. దీని ద్వారా ఏమవుతుంది, ఎక్కడైతే మనము కొత్త ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ట్యాప్అప్ చేసుకుంటూ ఆ యొక్క మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్ ప్రకారము మనము ముందుకు వెళ్ళిపోవచ్చు, దానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ మేజర్గా ఏమిటంటే ఎక్స్టర్నల్ మెకానిజం అంటే ఇది ఈ యొక్క మెకానిజం ఏం చేస్తుందంటే ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ప్రాపర్ టూల్ అనేది మెజర్ చేస్తూ వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ యొక్క ఆర్గనైజేషన్ని సక్సెస్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ another mechanism in external is that labor market for managers. When you observe this here, the labor market for managers ante in controlling process human capital is the concept which can be sometimes controlled and sometimes not. అవునా కదా, కొన్ని కంట్రోలింగ్ ప్రాసెస్లో హ్యూమన్ క్యాపిటల్ అనేది వాళ్ళు మేజర్ పార్ట్. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇది కంట్రోల్ అవుతుంది, కొన్నిసార్లు మనం కంట్రోల్ చేయలేము. ఇఫ్ ద మేనేజర్స్ ఆర్ హైలీ కన్సర్వేటివ్ అండ్ స్ట్రిక్ట్ టు దేర్ ఎంప్లాయీస్, then the labor market and can go in against with the business and may harm the resources of the firm in order to fulfill their demands. This process needs a proper selection of competent manager who controls the lower class employees and should be done in order to create a proper balance of coordination between the managers and the employees అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే మేజర్గా చెప్పుకోవాల్సింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ రిసోర్సెస్ చాలా ముఖ్యమైనది, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రిక్ట్ మేనేజర్స్ హైలీ కన్జర్వేటివ్ మేనేజర్స్ పెట్టేసుకున్నారు అంటే ఏమవుతుంది, కొన్నిసార్లు ఒక ఎంప్లాయీస్ తట్టుకోలేక కొన్నిసార్లు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఒక నార్మల్ లేబర్ ఉన్నారు, వీళ్ళకి ఏమిటంటే మనం ప్రాపర్గా టైమ్లీ వేజెస్, మంచి ఇన్సెంటివ్స్, వాళ్ళకి ఏదైతే వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు, అవునా కదా. ఇక్కడ మేనేజర్ స్ట్రిక్ట్గా ఉండి వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మొత్తం పైన ఇంపాక్ట్ అనేది చూపించేస్తుంది. అందుకని ఇక్కడ మేజర్గా ఎక్స్టర్నల్ మెకానిజం ఇక్కడ ఏమిటంటే ఏం చూపిస్తుందంటే మానిటరింగ్ చేస్తుంది. ఏ విధంగా మానిటరింగ్ చేస్తుందంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ ఈ యొక్క ప్రాసెస్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేసుకుంటుందంటే దే విల్ సెలెక్ట్ ఏ ప్రాపర్ సెలెక్షన్ అండ్
ఆఫ్ కాంపిటెంట్ మేనేజర్, ఎవరైతే ఆ యొక్క లోయర్ క్లాస్ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తుందో అలాంటి కాంపిటెంట్ మేనేజర్ని అపాయింట్ చేసుకుంటుంది. ఎందుకని ఇక్కడ మేజర్గా చూడండి, దిస్ ప్రాసెస్ నీడ్సే, ఇప్పుడు ఇలాంటిది ఇక్కడ మనం చెప్పుకున్నాము, ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, ఇలా కొన్నిసార్లు కంట్రోల్ అవుతుంది, కొన్నిసార్లు కంట్రోల్ కాదు. ఇప్పుడు కంట్రోల్ అయితే ఓకే, కంట్రోల్ కానీ సిచ్యువేషన్లో ఏమవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ వే. ఇంకా కొన్నిసార్లు హై కన్సర్వేటివ్ మేనేజర్స్ ఆ యొక్క ఎంప్లాయీస్కి స్ట్రిక్ట్గా ఉంటే ఏం చేస్తారు, కొన్నిసార్లు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇలాంటిది వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఒక స్ట్రాటజీ అనేది ఆలోచించాలి. అందుకని ప్రతి ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆలోచిస్తుందంటే అక్కడ ఒక ప్రాపర్ సెలక్షన్ చేసుకోవాలి. ఏ విధంగా సెలక్షన్ చేసుకోవాలి, మంచి కాంపిటెంట్ మేనేజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మేనేజర్ ఏ విధంగా ఉండాలంటే ఓవరాల్గా లోయర్ క్లాస్ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేసుకుంటూ, దాంతోపాటు ఆ యొక్క మొత్తము ప్రాపర్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, కోఆర్డినేషన్ ఉండాలి బిట్వీన్ ద మేనేజర్స్ అండ్ ఆల్సో ద ఎంప్లాయీస్. అంటే వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ప్రాపర్గా వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అని చెప్పుకుంటున్నాడు. అంటే see here the major external governance mechanisms is nothing but selecting the proper competent manager in order to remove the clashes between them and making a proper balance of coordination between the managers and also the employees. See here, what is the major ఇక్కడ ఏమిటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో మేజర్గా చెప్పుకోవాలంటే ఏం చేయాలి, ఆ యొక్క పద్ధతులు ఇంప్లిమెంట్ చేసి షేర్ హోల్డర్స్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ప్రాపర్ స్ట్రాటజీ యూస్ చేసి ఎటువంటి కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా రీసెర్చ్ చేసుకొని ఆ యొక్క ఏదైతే కొత్త అవకాశాలని క్రియేట్ చేసుకుంటూ ఆ యొక్క రిసోర్సెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫైనల్గా ఏమిటంటే ఇక్కడ లేబర్ ఫర్ మేనేజర్, ఇక్కడ ఏమిటంటే ఫైనల్లో ఆ యొక్క ప్రాపర్ కాంపిటెంట్ మేనేజర్ని అపాయింట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద గవర్నెన్స్. Okay, here majorly there are internal mechanism as well as external mechanism, my dear student friends. First of all is the board of directors. In internal mechanism, majorly the board of directors plays a major role, and also board committees and financial statements and auditors, then ownership structure and stock based option. Here next, external corporate governance mechanism is financial markets, market of goods and services, and labor market for managers. Here majorly there is an interrelationship between internal mechanism as well as external mechanism, but only one point to say, this both internal and external as a part of one mechanism regarding this corporate governance. This the major and the conclusion of the such mechanisms of corporate governance is that they will make and they will control and monitor all the business aspects, and they will balance all the activities regarding such organization, as well as finally the organization which follows the proper good corporate governance and good code of conduct, automatically they can achieve a success. Thanks for watching.